హలో అండి. అందరికీ నమస్కారం. నేను చార్ధామ్ యాత్రను గురించి ఒక వీడియోని పెట్టాను గదా! దాని తర్వాత విషయాల్ని నేనిప్పుడు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చెప్పాం గదా! మేము 26 హరిద్వార్ ఎళ్ళాము. 27 నారాయణీయం పారాయణ చాలా సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాము అని జెప్పి, అక్కడ రాధాకృష్ణ మందిరం ఉంది. నాకు భలే నచ్చిందండి. ఆ మందిరంలో చక్కగా అందరం గూర్చొని, నారాయణీయం సంపూర్ణంగా వంద దశకాలు కూడా పారాయణ చేయడం జరిగింది. 28 అక్కడ సైట్ సీయింగ్ అంతా రోప్‌వేలో మానసాదేవి గుడికి, చండికాదేవి గుడికి, ఇంకా మా గ్రామ దేవత అయినటువంటి మాయాదేవి గుడికి అట్లా చాలా గుళ్ళకి ఆ రోజంతా వెళ్ళాం. 28వ తేదీ వెళ్ళామనమాట. ఇంకా 3 రోజులు అక్కడ అయిపోయిన తర్వాత 3 నిద్రలు చేసి తెల్లవారు 29వ తేదీన అక్కడి నుంచి బయలుదేరి తెల్లవారుజామున ఎర్లీ మార్నింగు 3:30, 4 కల్లా బయలుదేరేసి మేము బద్రీనాథ్‌కి బయలుదేరాం. హరిద్వార్ నుంచి 29 తెల్లవారుజామున బయలుదేరి బద్రీనాథ్‌కి బయలుదేరాం. అయితే అండి బద్రీనాథ్‌కెళ్ళేటప్పటికి ఎంతయిందంటే 29 తెల్లవారుజామున 4 గంటలకు బయలుదేరిన వాళ్ళమండి. అంతా మీకు తెలిసిందే గదా! అదంతా ఘాట్ రోడ్డు. అక్కడంతా గూడా ఒక్కోసారి కొండ చర్యలు పడుతూ ఉంటాయి. అందులో అక్కడ 3 డేస్ ముందర నుంచి బాగా వర్షాలు పడుతూ ఉన్నాయటండి. అందుకని దారిలో అంతా ఈ కొండ చర్యలు పడి ట్రాఫిక్ అంతా బాగా జామ్ అయిపోయి రాత్రి 1:30కి వెళ్ళామండి. అంటే 30 ఇంచుమించుగా 29 రాత్రి 1 అంటే మనకు 12 దాటితే నెక్స్ట్ డేట్ వస్తుంది గదా! 29 తెల్లవారుజామున బయలుదేరిన వాళ్ళం 30 రాత్రికెళ్ళామండి. 1:30, 2 అయింది. అసలు దిగడంతోటి ఇంకా ఆ మధ్యాహ్నం తిన్న అన్నమే 29 మధ్యాహ్నం వంట వాళ్ళు కూడా మాతో పాటు వస్తారని చెప్పాను గదా! ప్రిపేర్ చేసి భోజనం పెట్టారు. ఇంక అప్పటి నుంచి ఏం లేదండి. రాత్రికి మేము వెళ్ళిపోతాం అనుకున్నాం బద్రీనాథ్‌కి. కానీ ట్రాఫిక్ జామ్ వల్ల వెళ్ళలేకపోయాం. ఇంకా ఏమీ లేదు. చూడండి ఇంకా బద్రీనాథ్‌లో దిగేటప్పటికి చలి అండి అసలు గడ్డ కట్టుకోపోయే చలనమాట. ఇంక అందరూ కొందరేం చేశారంటే అప్పుడే దిగేసి మళ్ళా వెంటనే టికెట్ల కోసం అని చెప్పి లైన్‌లోకెళ్ళిపోయారు. అసలు మాకైతే వల్ల కాలేదండి. వల్ల గాక మేమేం చేసాం పోయి ముందర కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఆ చలికి గడగడ గడగడ వణుకొస్తోందనమాట. పోయి పడుకున్నాం. పడుకొని తెల్లవారు లేచి స్నానం చేసేసి టిఫిన్ చేసి పెట్టారు. ఆ టిఫిన్ చేసేసి 9 గంటలకు 8:30 అట్లా బయలుదేరి దర్శనానికెళ్ళామండి. ఇంక బద్రీనాథ్‌లో క్యూలో అబ్బా! అసలు అది క్యూ గాదండి అసలకి. ఎంత క్యూ అంటే మీరు నమ్మండి, నమ్మకపోండి అసలు పోతూ ఉంటే వస్తూనే ఉంది. ఎక్కడ అంతమో అర్థం గాల. పాపం మాతో పాటు మా ఫ్రెండ్ కొడుకొచ్చా అని చెప్పాడు గదా! ఆ అబ్బాయి ఏం చేశాడంటే మీరు పలానా చోట కూర్చోండి అని చెప్పి, ఒక పోలీస్ అతనికి చెప్పి, నేను వెనక్కెళ్ళి మళ్ళా రిటర్న్‌లో వీళ్ళని ఇక్కడ జాయిన్ చేసుకుంటాను. అప్పటికే కాలు నొప్పొచ్చేసిందండి బాగా నాకు. నడవలేకుండా ఉన్నారని చెప్తే పాపం ఆయన ఒప్పుకున్నాడు. సరే ఆ అబ్బాయి వెళ్ళి అప్పుడు 9 గంటలకు వెళ్ళిన వాడండి ఆ అబ్బాయి మధ్యాహ్నం 2 గంటలకొచ్చాడండి అక్కడికి. ఒంటి గంట 2 అయిందండి అక్కడికొచ్చేటప్పటికి ఆ క్యూ దగ్గరికి. సరే ఇంక అక్కడి నుంచి పోతూ ఉంటే క్యూ కదిలితే గదా! మాకు సాయంత్రం 6:30 అయిందండి దర్శనం అయ్యేటప్పటికి. ఇంక చూడండి మేము క్యూలో నిలబడిన తర్వాత మాతో పాటు వచ్చారు గదా! అప్పుడు వాళ్ళు ఫోను చేశారు. పలానా పండాకి మీరు చెప్పుకోండి. ఆయనకి గనక ఏదో కొంచెం అట్లా మనీ ఇస్తే ఆయన మీకు దర్శనం చేయిస్తాడు అని చెప్పేసి చెప్పారు. కానీ మేమేమనుకున్నామంటే ఇంతసేపు పడుతుందని మేమనుకోలే. క్యూలో ఉన్నాం గదా! ఆల్రెడీ ఇంక మళ్ళా మధ్యలో వెనక్కొచ్చి మళ్ళీ పోవడం ఎందుకులే అని క్యూలో అది అట్లా చేరి, ఇటు చేరి సాయంత్రం 6:30 అయిందండి మాకు దర్శనం అయ్యేటప్పటికి. సరే నాకేందంటే అదొక పిచ్చి. ఎక్కువ సేపు దర్శనం చేసుకోవాలి అదొక కోరిక. ఎక్కడికి పోయినా కూడా చూసిందే చూస్తుంటే మా పిల్లలు కూడా అరుస్తుంటారు. "ఇప్పుడే కదమ్మా చూసావు" అంటే ఖాళీగా ఉంటే మాత్రం మళ్ళీ వెళ్తుంటారండి దర్శనానికి. సరే అని చెప్పి మళ్ళా ఆ అబ్బాయిని ఆ పండాకు ఫోను చేయ్యా మళ్ళా ఇంకోసారి దర్శనం చేయిస్తాడేమో అని చెప్పిన. సరే ఆయనకి ఫోను చేస్తే ఆయన ఏమన్నా అంటే, "నేను బయటున్నాను. ఇప్పుడు 6:30 అయింది గదా! ఇంకొక 5 నిమిషాల్లో మీకు దర్శనం ఆపేస్తారు. మీరు అక్కడే నిలబడి చూడొచ్చు. హారతిస్తారు దేవుడికి" అని చెప్పారు. సరే అది కూడా మా అదృష్టంగా భావించి మేము అక్కడ నిలబడి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాం. దర్శనం ఆపేశారు. సరే ఇంక అక్కడే నిలబడండి. ఆ హారతి అయ్యేదాకా ఒక 15, 20 మినిట్స్ దేవుడిని చక్కగా దర్శనం చేసుకున్నామండి. సరే అదే అనుకున్నాం. లేట్ అయిన దానికి భగవంతుడు మనల్ని ఈ రూపంగా అనుగ్రహించాడు. అంతసేపు విడిగా మనల్ని దర్శనం చేయించుకోనీరు కదా! మనం ఎంత టికెట్ తీసుకున్నా కూడా మనల్ని అంతసేపు చేయించుకోనీరు కదా! అదొక అదృష్టం. చక్కగా ఒక 20 నిమిషాలు చక్కగా దేవుడికి హారతిస్తుంటే చక్కగా దర్శనం చేసుకొని అసలు ఆ బద్రీనారాయణ చూస్తే అండి కళ్ళు మైమరిచి అసలు మాటలతో వర్ణనాతీతం అండి ఆనందం. ఆ స్వామి ఎంత కళగా ఉన్నాడో, ఎంత సుందరంగా ఉన్నాడో అండి. ఆయన ఎంత అత్యద్భుతంగా ఉన్నాడు ఆ బద్రీనారాయణుడు. చక్కగా కదులారా తనివి తీరా ఆయన్ని దర్శనం చేసుకొని, అప్పుడు ఇంక మేము బయటకొచ్చి ఇంక ఉదయం నుంచి ఏం లేదు. ఉదయం తిన్న ఆ ఉప్మా తినొచ్చాం కొంచెం అంతే. ఇంక క్యూలో ఏం లేదు. నీరసం వచ్చేసింది నిలబడి. సరే మళ్ళా రూమ్‌కెళ్ళిపోయి, అక్కడ మళ్ళీ ఈ లోపల వాళ్ళు తయారు చేస్తే ఆ టిఫిన్ తినేసి వెళ్ళి పడుకున్నామండి. పడుకొని ఇంకా బద్రీనాథ్ అయిపోయిందనమాట ఆ రోజు. ఇంకా వచ్చే దారిలోనే మా ఫ్రెండ్ వాళ్ళేదో అది ఇది షాపింగ్ చేశారు. ఇంక మేమైతే ఏం చేయలేదు. అక్కడ ఆ చుట్టుపక్కల అన్ని దేవాలయాలన్నిటి చూసుకున్నాం.
బద్రీనారాయణ దర్శనం మాత్రం లేట్ అయింది గానీ, చాలా చక్కగా జరిగింది. చాలా అద్భుతంగా జరిగింది. చక్కగా గూడా గాదు. చాలా అద్భుతంగా జరిగిందనమాట. ఇంకా అక్కడి నుంచి వచ్చి రూమ్‌కొచ్చి మళ్ళా ఫ్రెష్ అప్ అయ్యి ఏదో తినేసి పోయి పడుకున్నామండి. తినబుద్ధి కూడా కాలేదనమాట లేట్ అయ్యేటప్పటికి. తెల్లవారి మళ్ళా ఎర్లీ మార్నింగే లేవమన్నారు. ఎర్లీ మార్నింగు 4, 5 కల్లా రెడీ అవ్వమన్నారనమాట. 4, 5 కల్లా రెడీ అయ్యి, మళ్ళీ మానా గ్రామం అనుంది. అంటే మన భారతదేశానికి చివరి గ్రామం అనమాట. సరస్వతి నది మిగతా అన్ని చోట్ల మనకు అంతర్వాహినిగా ఉంటుంది. కనపడదు ప్రత్యక్షంగా. కానీ అక్కడ మాత్రం సరస్వతి నది మనకి ప్రత్యక్షంగా కనపడుతూ ఉంటుంది. అక్కడికి వెళ్దాము అని చెప్పారనమాట. సరే బస్సులో అక్కడ దాకా తీసుకెళ్లారు. వచ్చేవాళ్ళు రండి, లేని వాళ్ళు బస్సులో ఉండండి అని చెప్పారు. కాదని చెప్పి మేము వెళ్ళాం. ఒక జీపులో కొంత దూరం తీసుకెళ్లారండి. అక్కడ వరకు జీపుకి 300 మనిషికి. అక్కడి నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు నడిచి వెళ్ళారు. నడవలేనటువంటి వాళ్ళకేందంటే పిట్టూస్ ఉంటారు. అంటే బుట్టల్లో పెట్టుకొని మోస్తారనమాట వాళ్ళు వెనక వీపుకు తగిలించుకొని. వాళ్ళకి ఒక 2500 ఇస్తే వాళ్ళు మనల్ని తీసుకోపోయి తీసుకొస్తారు. అయితే మేమైతే నడిచే వెళ్ళామండి. జీబులో అక్కడి దాకెళ్ళి అక్కడి నుంచి నడిచి వెళ్ళాం. ఉంది చాలా దూరం ఉందండి. అక్కడే మనకి వ్యాస మహర్షి భాగవతం, భారతం రాసింది, గణపతి గుహ, వ్యాస గుహ, ఇంకా ఏందంటే సరస్వతి మందిరము, ఇంకా సరస్వతి నది మనకి బాగా ప్రత్యక్షంగా కనపడుతుంటుంది. ఇంకా అక్కడ ఒక చోట సన్న త్వరలాగా ఉంటుందండి. ద్రౌపది వాళ్ళ పాండవులు కూడా అదే కదా వెళ్తూ ఉంటారు దారిలో స్వర్గారోహణానికి వెళ్ళేటప్పుడు. ఆమెకు దాహం వేసిందంటే మానస సరోవరం నీళ్లు సన్నగా అర్జునుడు ఒక బాణం వేశాట. మానస సరోవరం నీళ్ళు వస్తాయి దాంట్లో నుంచి. అది ఇంకా అక్కడ అన్ని చూసి అసలు సరస్వతి నదండి ప్రత్యక్షంగా అసలు ఎట్లా పరవళ్ళు దొక్కుతూ ప్రవహిస్తూ ఉంటుంది. ఇంకా అక్కడ ద్రౌపది ఆ నది దాటలేకపోతే భీముడు ఒక శిలను అడ్డంగా వేస్తాట, అది భీమశిల. ఇంకా ఇంకొంచెం పైకి కనుక వెళ్ళామనుకోండి అక్కడే సరస్వతి మందిరం ఇవన్నీ చూసుకొని ఇంకా అక్కడ పాండవులు స్వర్గారోహణానికి వెళ్తారనమాట. 5గురు పాండవులు, ద్రౌపది అందరూ వాళ్ళ యొక్క కాంస్య విగ్రహాలు ఉంటాయండి. చాలా పెద్దవిగా చాలా బాగుంటాయి అనమాట. అక్కడ దాకా వెళ్ళామండి. ఇంకా అక్కడి నుంచి వాళ్ళు స్వర్గారోహణానికి బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు పడిపోవడం జరుగుతుంటుంది. అంతా మనకు తెలిసినటువంటి విషయమే. అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ తిరిగి అంత దూరం నడవాలి కదండి. చాలా చిన్నగా ఇంకా వ్యాస గుహ, గణపతి గుహ వెళ్ళేటప్పుడు మళ్ళీ సైడ్‌కి మెట్లెక్కి వెళ్ళాలి. బాగా గుహలుగా ఉంటాయి. చాలా దూరం వెళ్ళాలి. కానీ మొత్తానికి బాగా కాళ్ళు నొప్పులు పుట్టాయండి. మొత్తానికి ఎలాగోలా వెళ్ళి అవన్నీ చూసుకొని, దర్శనం చేసుకొని మళ్ళా మనం వెళ్ళం కదండీ! అంత దూరం వెళ్ళాలంటే ఇంత డబ్బులు ఖర్చు పెట్టుకోపోయినప్పుడు. సరే మళ్ళీ తిరిగి బస్ దగ్గరికొచ్చి బస్ ఎక్కేసి మళ్ళా ఆ సాయంత్రం ఉత్తర కాశీకొచ్చామండి. ఆ సాయంత్రం ఉత్తర కాశీకొచ్చాము. ఆ ఉత్తర కాశీలో కూడా స్వయంభూ దేవాలయం ఉందన్నమాట. ఆ స్వయంభూ శివుడనమాట అక్కడ. చాలా ఫేమస్ ఉత్తరకాశీలో. ఆ దేవాలయం చూసామనమాట. ఇంకా అక్కడి నుంచి ఆ రోజు రాత్రి మళ్ళీ అక్కడ హోటల్‌లో రూమ్స్ ఇచ్చారు. అక్కడ స్టే చేసాం. అది యాజ్ యూజువల్ అనమాట. ఆ దేవాలయం కూడా చాలా ప్రాచీన దేవాలయం అనమాట. చాలా బాగుంది. అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం. అక్కడ ఇంకా కొన్ని శివలింగాలు మార్కండేయ మహర్షి ప్రతిష్ఠించినవి అవన్నీ కూడా మార్కండేయ మహర్షి అంటే చాలా ప్రాచీనమైనటువంటి దేవాలయం. స్వయంభూ దేవాలయం ఉత్తర కాశీలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి శివాలయం అని చెప్పారు. దాన్ని దర్శనం చేసుకున్నాం. ఇంకా అయిపోయింది. ఆ రాత్రికి రూమ్‌కొచ్చేసి మళ్ళా హోటల్ రూమ్‌కొచ్చేసి భోంచేసేసుకొని స్టే చేసి నిద్రపోయామనమాట. రెస్ట్ తీసుకున్నాం. మళ్ళీ తెల్లవారు లేచి మనం మళ్ళీ గంగోత్రికి తీసుకెళ్లారు. గంగోత్రికి తీసుకెళ్లారనమాట. బస్సులో అక్కడి దాకా వెళ్తే ఇంకా అక్కడి నుంచి నడవగలిగినటువంటి వాళ్ళు నడిచారు. నడవలేనటువంటి వాళ్ళు నడవలేనటువంటి వాళ్ళకేందంటే వీల్ చైర్స్ ఉన్నాయన్నమాట. కొంత దూరం అనమాట. ఆ వీల్ చైర్స్ 450 ఇస్తే కొంచెం దూరం తీసుకెళ్తారు. ఇంకా అక్కడి నుంచి కూడా 1 కిలోమీటర్ పైన నడవాలి. గంగోత్రికి చెప్పాను గదా! ఇవన్నీ మీకెందుకు చెప్తున్నానంటే, మీరెప్పుడైనా వెళ్తే మీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. నడవలేనటువంటి వాళ్ళు చాలా దూరం నడవాలండి మనం ఎంత వేటిల్లో పోయినా గూడా. ఇంకా అందుకని మేమందరం కూడా వీల్ చైర్‌లో వెళ్ళాము. అక్కడి నుంచి వీల్ చైర్ 450 కొంత దూరం వెళ్ళాక, అక్కడి నుంచి మళ్ళా ఒక 1 కిలోమీటర్ నడవాలనమాట. అక్కడ గంగోత్రి అనమాట. అంటే గంగా నది జన్మస్థలం. అసలు గంగా నది జన్మస్థలం ఇంకా పైనుంటుంది. హిమానీ నదం గదా! మంచు గడ్డలకు పుట్టింది గదా! కానీ మన మానవులు అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం అనమాట. వెళ్ళలేము. మన మానవులందరికీ కూడా ప్రత్యక్షంగా కనపడేటువంటి స్థలం ఇది కాబట్టి దీన్నే గంగా నది యొక్క జన్మస్థలం గంగోత్రిగా పిలుస్తారనమాట. అసలు అక్కడ నీళ్లుంటాయండి. గడ్డగట్టుకుంటాయండి. చెయ్యి పెడితే కొంకర్లు పోతాయండి. సరే అయినప్పటికీ కూడా గంగా నది పుట్టిన జన్మస్థలం గదా! గంగా అంటే పవిత్రమైంది గదా! ఇంత దూరం వచ్చామని చెప్పి మొత్తం మీద ఎలాగోలా స్నానం చేశామండి. మాతోటి వచ్చినటువంటి వాళ్ళు ఎవ్వరు చేయలేదండి. నేను, మా ఫ్రెండ్ శోభా మేడం, వాళ్ళ అబ్బాయి మేము ముగ్గురం మాత్రం అక్కడ స్నానం చేసేసి మళ్ళా బట్టలు మార్చుకొని అక్కడ ఆ అమ్మవారిని దర్శనం చేసుకున్నాం గంగామ్మని. అప్పటికే టైం అయిపోయిందని చెప్పి ఎక్కడ పెట్టినా ఇప్పుడు తెలిసిందే గదండీ డబ్బులు. ఒక పూజారికి ఒక 500 ఇస్తే ఆయన నేరుగా క్యూలో పెట్టి దర్శనం చేయించేసి పంపించేశాడు. మళ్ళా అక్కడి నుంచి మళ్ళీ రూమ్‌కొచ్చేసి అక్కడ ఉండే ఏం చేసి ఆ రాత్రికి మళ్ళీ అక్కడ రెస్ట్ తీసుకున్నాం. సరిపోయింది.
మళ్ళా తెల్లవారు ఎర్లీ మార్నింగ్ బయలుదేరి మళ్ళీ ఎక్కడికొచ్చామంటే మేము గుప్తకాశీకొచ్చామండి. అంటే గుప్తకాశీ అంటే ఇక కేదార్‌నాథ్‌కి సంబంధించిందనమాట. దానికి సంబంధించినటువంటి విశేషాలు మీకు తర్వాత వీడియోలో తెలియజేస్తాననమాట. ఇప్పుడు మనం యమునోత్రి దాకా దర్శనాన్ని పూర్తి చేసుకున్నాం. చాలా చక్కగా యమునోత్రి దర్శనం అయింది. అక్కడ అమ్మవారు గూడా చాలా బాగుంటుంది. గంగా అమ్మవారు ఉంటుంది. గంగా, పార్వతి వాళ్ళందరూ ఉంటారు. అమ్మవారు గూడా చాలా బాగుంటుంది. చాలా అత్యద్భుతంగా ఉంటుంది. ఆ వాతావరణం అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చల్లగా, ఆహ్లాదకరంగా చెమట పట్టదు గాబట్టి మనకు కొంచెం స్ట్రెయిన్ అనిపించదు. కాపోతే ఇలా ఉంటే ఎంత కొండ గదా! మనం నడవాలంటే కొంచెం కష్టమవుతుందనమాట అదొకటి. కానీ పోయేవాళ్ళు ఏదంటే కొంచెం యోగా చేసేవాళ్ళు, నడవగలిగినటువంటి వాళ్ళకైతే బాగా ఇదిగా ఉంటుంది. ఏం పెద్ద ఇబ్బందుండదు. మామూలుగా ఎక్కడికి పోకుండా ఇంట్లో ఉండేవాళ్ళకి కొంచెం ఇబ్బందవుతుంది. కానీ మొత్తం మీద ఎలాగోలా నేను గూడా నడిచి అన్నీ మాత్రం చూసొచ్చానండి. అంత దూరం వెళ్ళాను గాబట్టి. ఇదే అండి. ఇంకా నెక్స్టు గుప్తకాశీకెళ్ళాం గదా! దాని తర్వాత వివరాలన్నీ తర్వాత వీడియోలో మీకు తెలియజేస్తాను. ఉంటానండి.